నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆనం కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్ నుండి ఈ ప్రచారం ప్రారంభమయ్యింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటముల ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల గెలుపు కోసం ఆనం కూతురు కైవల్యారెడ్డి, ఆనం వివేకానందరెడ్డి కుమారుడు రంగమయూర్ రెడ్డి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. రంగమయూర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లుగా మేకపాటి కుటుంబం ఆత్మకూరులో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. గతంలో ఆనం చేసిన అభివృద్ధి ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. మళ్లీ ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఆనంను గెలిపించుకోవాల్సిన అవసరం ప్రజలకుందని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఆత్మకూరు పట్టణంలో నేను మా సోదరి కైవల్య ఇద్దరం కూడా కలిసి జనసేన, బీజేపీ నాయకులతో, తెలుగుదేశం పార్టీ మిత్రులతో అందరం కలిసి కార్యకర్తలం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా ఈరోజు ఆత్మకూరు పట్టణంలో చేయడం కూడా జరిగింది. విశేషమైన స్పందన. ఎవరిని కలిసినా వాళ్ళ కళ్ళల్లోని ఆ యొక్క ఆతృత, ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుందా, మళ్ళీ మన ఆత్మకూరుకి పునర్వైభవం 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క స్వాగతాలు మేము చూస్తుంటే మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకు ఆ భగవంతుడు ఆత్మకూరుకి మమ్మల్ని దూరం చేశాడు ఇంతకాలం అని చెప్పి మాకు సందేహం కలుగుతుంది. దాదాపు 10 సంవత్సరాలు అయింది ఆత్మకూరుకి సేవ చేసేటటువంటి భాగ్యాన్ని ఆ భగవంతుడు మాకు కల్పించి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఆత్మకూరుకు పంపించడం, ఇక్కడ అపూర్వమైన స్వాగతం. అందరూ కూడా ఎదురు చూస్తూ తప్పకుండా మా యొక్క గెలుపు, తెలుగుదేశం పార్టీ గెలుపు కళ్ళ ముందు కట్టినట్టుగా ఈరోజు ప్రజలందరూ కూడా, ప్రజానికం అందరూ కూడా ఆత్మకూరు పట్టణంలో మాకు చూపించడం కూడా జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు, 10 సంవత్సరాల ముందు ఉంటున్నటువంటి అభివృద్ధి ఈరోజు ఎక్కడుంది? ఈ 10 సంవత్సరాల పాటు ఎదురు చూసాం. 1కి 4 సార్లు ఎన్నికలలో వాళ్ళని పోటీ చేసినందుకు వాళ్ళకి స్వాగతం పలికాం. కానీ ఏం చేశారు ఈరోజు అని చెప్పి ఈరోజు జనాలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. కనీసం 10 సంవత్సరాల క్రితం మేము వేసిన రోడ్లకి ప్యాచ్ వర్క్లైనా వేసారా, వేయలేదా వీళ్ళు అనే అనుమానం కలిగేటట్టుగా ఈ యొక్క పాలన కూడా సాగింది అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. మొదటి 5 సంవత్సరాలు అయితే వాళ్ళు పాలిస్తున్నప్పుడు గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ వస్తే మనం చేసుకుందాం అని చెప్పడం కూడా జరిగింది. ప్రజలందరినీ కూడా మభ్య పెట్టడం జరిగింది. అయితే తర్వాత 5 సంవత్సరాలు గవర్నమెంటే కాదు, వాళ్ళని క్యాబినెట్ లో కూడా తీసుకొని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకోవడం కూడా అందరికీ కూడా తెలిసిందే. కానీ అప్పటికైనా చూశారు ప్రజలు, ఏమి చేస్తాం, ఏమి ప్రాజెక్టులు తీసుకొని వస్తారు మన యొక్క ఆత్మకూరికి అని. ఏమీ లేదు. వాళ్ళ ఎదురు చూపులన్నీ కూడా కళ్ళల్లాగానే మిగిలిపోయినాయి. కానీ మట్టి వేసింది లేదు, మట్టి వేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కూడా లేదు. ఒకసారి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇది వరకు 10 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ చూసినట్లయితే కొండవీడి చాంతాడంత ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే సమయం కూడా సరిపోదు. దాదాపు 3,500 కోట్లకి పైగా నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర నుంచి, పాఠశాలల దగ్గర నుంచి, ఇరిగేషన్ ద్వారా ప్రజల దాహార్తిని తీర్చేటటువంటి కార్యక్రమాల దగ్గర నుంచి, కింద రహదారుల దగ్గర నుంచి, అందరికి కూడా దాహార్తి తీర్చేదానికి వాటర్ ట్యాంకుల దగ్గర నుంచి, గురుకుల పాఠశాలలు అయితే గాని ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీడి చాంతాడంత ఉన్నాయి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు. కనీసం 4వ వంతు ఆయన చేసిన కార్యక్రమాలలో చేశారా వీళ్ళు అంటే అది కూడా లేదు. అదేమంటే ముఖ్యమంత్రికి చాలా సన్నిహితమైన కుటుంబం అని చెప్తారు, ముఖ్యమంత్రికి స్నేహితులు అని చెప్తారు. అదేందో కానీ ఈరోజు ప్రజలందరూ అనుకున్నట్టే ఆ ముఖ్యమంత్రి కూడా వ్యాపార రీత్యా డబ్బులు సంపాదించేసుకునేదానికి నియోజకవర్గాలు వదిలి పక్కనుండే కార్యక్రమాలలో ఇసుక మీద, మరియు ఆ క్వారీల మీద, గనుల మీద, లిక్కర్ మీద
వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసి పర్సంటేజ్లు దండుకుంటున్నాడే కానీ యథా రాజా తథా ప్రజ అని ఆయనకి తగ్గ శాసనసభ్యుడే ఇక్కడ కూడా ఉండి అదే కార్యక్రమాలు చేస్తూ ఉండడం మనం అందరం కూడా చూసాం. ఇది చాలా దారుణమైన విషయం. ఇంతకాలం ఒక కుటుంబాన్ని నమ్మి 4 సార్లు ఓట్లు వేసినందుకు వాళ్ళు మీకు ఇచ్చినటువంటి వరం మిమ్మల్ని విస్మయం చేయించేటట్టుగా చేయడమే అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈరోజు మేము కోరుకుంటూ ఉన్నాం, ప్రజలకి, ఆత్మకూరులో ఉంటున్నటువంటి ప్రజానికాన్ని అందరికీ కూడా కోరుకుంటూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం ఇవ్వండి. ఇది వరకు ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో, ఎన్నో కార్యక్రమాలు పూర్తి చేశామో, తర్వాత పూర్తి చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా మధ్యలో ఆగి రాజకీయంగా పక్క నియోజకవర్గానికి వెళ్లాల్సిన వచ్చిన సందర్భం ఉందో, వీటన్నిటికీ కూడా స్వస్తి పలికి మళ్ళీ అభివృద్ధి మొదలు కావాలంటే ఇక్కడ ఆనం రామనారాయణ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి కూడా ప్రజానికానికి అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. మరి అదే విధంగా పార్లమెంట్కి డైరెక్ట్ ఓటింగ్ అధికారం లేకుండానే ఎవరు అడిగినా కానీ దాహాతిని తీర్చేదానికి, విద్యని బోధించేదానికి మరియు దైవ కార్యక్రమాలు చేసేదానికి అన్నిటికీ కూడా తన వంతు సహాయం చేశాడు